హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 25వ భాగాన్ని వినేద్దాం. నా కంపెనీ నుండి నన్ను పొమ్మడానికి మీరెవరు? ఈ కంపెనీ మొత్తం నా పేరు మీద ఉంది అన్నాడు అరుణ్ ఆవేశంగా. మరీ ఎక్కువ ఆవేశపడకు అరుణ్. ఈ కంపెనీకి పూర్వ వైభవం రాబోతుంది. ది గ్రేట్ వశిష్ఠ మళ్ళీ తన సింహాసనం అధిష్ఠించబోతున్నాడు. ఇక్కడ ఇన్నెన్ని రోజులు నువ్వు చేసిన పెత్తనం చాలు కానీ మీరు కొంచెం పక్కకు జరిగితే మా బాస్ వస్తారు అన్నాడు మేనేజర్ మాటలకి అరుణ్ ఫ్రీజ్ అయిపోయారు. అతను ఇంకా షాక్లో ఉండగానే బ్లూ కలర్ సూట్లో స్టైలిష్ లుక్తో వశిష్ఠ అక్కడికి ఎంటర్ అయ్యాడు. అతను రావడంతోనే అక్కడున్న అందరూ లేచి నిలబడ్డాడు. వశిష్ఠ తన గాగుల్స్ తీసి తన ముందున్న టేబుల్పై పెట్టి చైర్మన్ కోసం ఏర్పాటు చేసిన పెద్ద చైర్లో కూర్చుని గుడ్ మార్నింగ్ ఆల్, ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు. అతను చెప్పగానే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇంకా అతనికి ఇక్కడ ఏం పని మేనేజర్ గారు? అతన్ని వెళ్ళమని చెప్పలేదా? అతను వెళ్తే మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు వశిష్ఠ. నేను చెప్పాను సార్, అయినా అతను కదలడం లేదు అన్నాడు మేనేజర్. కదలకపోతే మనమే కదిలించాలి రావు గారు. బయట సెక్యూరిటీ ఉన్నది ఎందుకు? పిలవండి వాళ్ళని ఫాస్ట్గా. 5 minutesలో ఇక్కడంతా క్లియర్ అయిపోవాలి అన్నాడు వశిష్ఠ ఏంటిది? ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద కదా ఉంది, నువ్వేంటి ఇక్కడున్నావు అన్నాడు అరుణ్. హో, అదా నీ డౌటు? మోసం చేయడం నీ ఒక్కడి సొత్తు కాదు. నీతో ఉంటూనే నా ప్రాపర్టీ అంతా నా పేరు మీద మార్చుకున్నా అన్నాడు డాక్యుమెంట్స్ అతని ముందు పెట్టి. అరుణ్ వెంటనే ఆ డాక్యుమెంట్స్లో ఉన్నది తన సంతకమో కాదు అని చూశాడు. ఏంటి అరుణ్ అలా చూస్తున్నావు? అది నీ స్వహస్తాలతో నువ్వు పెట్టిన సంతకమే. ఎలా అనుకుంటున్నావా? ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్తో ఈ డాక్యుమెంట్స్ కూడా పెట్టాను. నువ్వు ముందు వెనక చూడకుండా సంతకం పెట్టావు. విన్నావు కదా, టిట్ ఫర్ టాట్ అంటే ఇదే. ఇక వెళ్ళు, మిగిలిన లెక్కలు బయట తేల్చుకుందాం అన్నాడు వశిష్ఠ. ఇంతలో సెక్యూరిటీ రావడంతో అరుణ్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్తుంటే వశిష్ఠ చిటిక వేసి, ఒక్క నిమిషం అరుణ్, ఇదంతా మనసులో పెట్టుకొని నా వాళ్ళకి ఏమైనా హాని చేయాలని చూసావో ఆ మరుక్షణం నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నీ మీద 100 కళ్ళు కాదు 1000 కళ్ళతో నిఘా పెట్టాను. నువ్వు ఎటు వెళ్ళినా ఎలాంటి ప్లాన్ వేసినా సెకండ్లో నాకు తెలిసిపోతుంది. మైండ్ ఇట్ అన్నాడు. అరుణ్ తన ఆవేశాన్ని అంతా లోపల అణిచిపెట్టుకుని పిడికిలు బిగించి పళ్ళు నూరుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక అందరూ పైకి లేచి క్లాప్స్ కొడుతూ వెల్కమ్ బ్యాక్ వశిష్ఠ, ఇన్ని రోజులు అర్హత లేని వాడి చేతికి పగ్గాలు వేయాలని చాలా ఫీల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ మీ రాకతో ఆ సీట్కి పూర్వ వైభవం వచ్చింది. ఇక అరుణ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మిమ్మల్ని ఇంచు కూడా కదలపలేరు అన్నారు. నా మీద మీకున్న నమ్మకానికి అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇక కూర్చోండి అని మీటింగ్ కంటిన్యూ చేస్తాడు. ఆ వశిష్ఠ నన్నే మోసం చేస్తాడా? వాడిని ఊరికే వదలను అనుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ అతన్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతుంటే డ్రైవర్ కార్తీ అన్నాడు అరుణ్. సారీ సార్, ఇక నుండి నేను మీకు డ్రైవర్ని కాదు, ఈ కారు కూడా మీది కాదు అన్నాడు డ్రైవర్. ఛా, వీడికి కూడా లోకం అయిపోయాను అనుకుని ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన అరుణ్కి అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. వాచ్మెన్ అతని గేట్లో దాటి లోపలికి రానివ్వలేదు. ఏంట్రా, నా ఇంట్లోకి నేను వస్తుంటే అడ్డుపడుతున్నావు? నీకు బ్రతకాలని లేదా అన్నాడు అరుణ్ కోపంగా. వశిష్ఠ సార్ మిమ్మల్ని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వద్దన్నారు చెప్పారు. మీరు లోనికి వస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది, వెళ్ళండి సార్ అన్నాడు వాచ్మెన్. ఇంతలో భూమి అక్కడికొచ్చి, ఏంటి అరుణ్ సార్ ఇలా వచ్చారు? వశిష్ఠ ఇచ్చిన షాక్ ఎలా ఉంది? ఇకపై అతనికి దూరంగా ఉండు. కాదని మళ్ళీ అతనితో పెట్టుకుంటే ఈసారి ఏమవుతుందో నువ్వు కూడా ఊహించలేవు. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ నిలబడకు. నువ్వు ఇక్కడికి వచ్చావని వశిష్ఠకి తెలిసినా నిన్ను చంపేస్తాడు అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మాలిని గారు ఒకసారి ఇల్లంతా తనివి తీరా చూసుకుని, ఇంత త్వరగా మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెడతామని అనుకోలేదు అత్తయ్య అన్నారు ఇందిరాగారితో. ఇది నా కొడుకు తన కష్టంతో కట్టిన ఇల్లు. దీన్ని నా మనవడు తిరిగి దక్కించుకున్నాడు. మన కష్టార్జితం ఎక్కడికి పోదు మాలిని అన్నారు ఇందిరాగారు. నేను చేసిన పిచ్చి పని వల్ల ఇలా జరిగింది అత్తయ్య. నేను ఆ రోజు ఆవేశపడకుండా ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే ఈరోజు మనమందరం ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళం అన్నారు మృణాల్ని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదంటే ఇకపై అందరం కలిసి సంతోషంగా ఉందాం అని ఆడుకుంటున్న మహిమని పిలిచి, మహి బంగారం వెళ్ళి అత్తని పిలుచుకురా అంది. మహి పరుగున హాని గదిలోకి వెళ్ళి, అత్త నిన్ను మమ్మీ పిలుస్తుంది అంది. అప్పటి వరకు పార్థుతో ఫోన్ మాట్లాడుతున్న హని, నేను వస్తాను నువ్వు వెళ్ళు అని మహిని పంపించి, పార్థు భూమి పిలుస్తుంది, నేను నీతో తర్వాత మాట్లాడతా అని కాల్ కట్ చేసి కిందికెళ్ళింది. హని రావడం చూసిన భూమి, చూశారా అమ్మమ్మ, మేడం గారు ఈ మధ్యన ఫోన్తో చాలా బిజీ అయిపోయారు, మనల్ని పట్టించుకోవడమే మానేశారు అంది భూమి. నేను మాట్లాడేది పార్థుతో అని నీకు తెలుసు కదా అంది హని ఇందిరాగారి పక్కన కూర్చుని. తెలుసు, నేను కూడా వాడి గురించే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇప్పటికే 5 నెలలు అయింది. ఇక పార్థు గురించో ఏం ఆలోచించావు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నీ మనసులో మాట త్వరగా చెప్తే బాగుంటుంది అంది భూమి.
ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్న హనీని చూసిన ఇందిరా గారు, భూమి చెప్పింది నిజమే కదా హనీ, నువ్వు జీవితాంతం ఒంటరిగా ఉండలేవు కదా, ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి. అదేదో నీ మనసు తెలుసుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఆ అబ్బాయి చాలా మంచివాడు. నువ్వు సరే అంటే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం అన్నారు ఇందిరా గారు. నాని, నాకు కొంచెం టైం కావాలి అంది హనీ. అమ్మమ్మ గారు, ఆవిడ గారికి ఇంకా ఎంత టైం కావాలట? ఈవిడ గారు పెళ్ళైతేనే వాళ్ళ అన్న నా మెడలో 3 ముళ్ళు వేస్తారని చెప్పండి అంది భూమి. వదిన గారికి నా మీద ప్రేమ కాదన్నమాట. ఆవిడ పెళ్లి గురించి తొందరని తెలుస్తుందిలే అని కొంచెం ఆలోచించి, పార్థు అంటే నాకు కూడా ఇష్టమే అంది సిగ్గుపడుతూ. మరి ఇంకేంటి భూమి, హనీ ఒప్పుకుంది కదా, మీ నాన్నగారితో కూడా మాట్లాడమంటావా అన్నారు ఇందిరాగారు. అవసరం లేదమ్మమ్మ, నేనే వెళ్ళి డాడీతో మాట్లాడి వాళ్ళనే ఇక్కడికి తీసుకొస్తా అంది భూమి. ఇక్కడ కూడా వశిష్ఠ పైనే ఉండాలనుకుంటున్నావా? సరే, నువ్వే మాట్లాడు అన్నారు ఇందిరాగారు. అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన వశిష్ఠకి హనీ పెళ్లికి ఒప్పుకున్న విషయం చెప్పింది భూమి. రేపు వెళ్ళి పార్థు పేరెంట్స్తో మాట్లాడి వస్తా అన్నాడు వశిష్ఠ. మీకు ఆ శ్రమ ఇవ్వదలుచుకోలేదులే బాబుగారు, మేమే మీ ఇంటికి వచ్చేసాం అంటూ పార్థు తన పేరెంట్స్తో అక్కడికి వచ్చాడు. ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు అంటూ వాళ్ళకి ఎదురెళ్ళింది భూమి. చెబుదామని అనుకున్నాను, కానీ మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అన్నాడు పార్థు. మొత్తానికి నీ ఫ్రెండ్ని పెళ్లి కొడుకుని చేసేసావు. ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకోరా అని ఎంత మొత్తుకున్నా ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకు వాడే మా దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఒక అమ్మాయి నచ్చింది అన్నాడు. ఆ మాట విని గాల్లో తేలిపోయానంటే నమ్ము. వాడికి నచ్చిన అమ్మాయి ఎవరో చూడాలని చాలా కోరికగా ఉంది. త్వరగా మా కోడలను చూపించండి అన్నారు పార్థు తల్లి ఉమాగారు. త్వరగా చూపించరా, లేకపోతే మీ ఆంటీ లోనికి వెళ్ళి పెళ్లికూతురు కోసం వెతికేలా ఉంది. వాడు విషయం చెప్పిన దగ్గర నుండి అమ్మాయిని చూడాలని ఒకటే మోత అన్నారు పార్థు తండ్రి కమలాకర్ గారు. మీ కోడల్ని చూపిస్తానంటీ, అంతకంటే ముందు మీకు అమ్మమ్మ వాళ్ళని పరిచయం చేస్తారండి అని వాళ్ళని కూర్చోబెట్టి ఇందిరా గారిని, మృణాలిని గారిని, మాలిని గారిని పిలిచి, అమ్మమ్మ గారు, వీళ్ళు పార్థు పేరెంట్స్, హనీని చూడ్డానికి వచ్చారు. మీరు మాట్లాడుతూనండి, నేను వెళ్ళి హనీని తీసుకొస్తా అని హనీ గదికి వెళ్ళింది. ఏంటి భూమి, అంత కంగారుగా వచ్చావు అంది. కంగారు కాకపోతే ఇంకేంటి, పార్థు తన పేరెంట్స్తో వచ్చాడు. నువ్వు త్వరగా శారీ కట్టుకో, కిందే అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంది భూమి. శారీ ఎందుకు భూమి, ఈ డ్రెస్లో కూడా బాగానే ఉన్నా కదా, వాళ్ళ ముందుకు ఇలా వస్తే ఏమైంది అంది హనీ. ఏం కాదు, నువ్వెలా ఉన్నా బాగుంటావు, పద వెళ్దాం అంది భూమి. ఓకే అని చున్నీ వేసుకుని బొట్టు పెట్టుకుని జుట్టు సరి చేసుకుని భూమి వెనక వెళ్ళింది హనీ. భూమితో పాటు వచ్చిన హనీని చూసి, అమ్మా, ఆ అమ్మాయే నీ కోడలు అన్నాడు పార్థు. మహాలక్ష్మిలా ఉంది, నీ సెలక్షన్ బాగుందిరా కన్నా అన్నారు ఆవిడ. హనీ వాళ్ళకి నమస్కారం చేసి మాలిని గారి పక్కన కూర్చోబోతుంటే, అక్కడ కాదు, ఇలా వచ్చి కూర్చో అమ్మా అని కమలాకర్ గారిని పార్థు దగ్గరికి వెళ్ళమని హనీని ఆమె పక్కన కూర్చోబెట్టుకున్నారు ఉమాగారు. చూసావా భూమి, మీ ఇంటి కోడలు రాగానే నన్ను ఎలా పక్కకు నెట్టేసిందో అన్నారు కమలాకర్ గారు. హా అంకుల్, చూస్తున్నా, మనకు కూడా ఒకరోజు వస్తుంది, అప్పుడు చేద్దాం ఆంటీ పని అంది భూమి. మీకు ఆ ఛాన్స్ నేను ఇచ్చినప్పుడు చూద్దాం, నన్ను నా కోడలతో మాట్లాడినివ్వండి అని హనీ చేతిపై చెయ్యి వేసి, ఏంటమ్మా అలా ఉన్నావు, మీ అమ్మతో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండు. రేపటి నుండి నాకు కోడలవైనా కూతురువైనా నువ్వే. మా అబ్బాయి నీ గురించి మాకు అంతా చెప్పాడు. వాడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నది కూడా చెప్పాడు. జరిగిందంతా మర్చిపో. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇంటికి వచ్చేసాయి అన్నారు ఉమాగారు. సరే ఆంటీ అంది హనీ. వదిన గారు, మా కోడలు సరే అంది, ఇక మంచి రోజు చూసి ఏకంగా పెళ్లి చేసేద్దాం, ఏమంటారు అన్నారు ఉమాగారు. మాలిని గారు వశిష్ఠ అభిప్రాయం కోసం అతని వైపు చూశారు. వశిష్ఠ కళ్ళతోనే ఓకే అన్నట్లు చూస్తాడు. సరే వదిన గారు, మీరు ఎలా అంటే అలానే చేద్దాం అన్నారు మాలిని గారు. ఆ మాట చెప్పారు, బాగుంది, ఇక మేము వెళ్ళొస్తాం, ముహూర్తం పెట్టించి ఫోన్ చేస్తాం అన్నారు ఉమ్మగారు. ఏమీ తినకుండానే వెళ్ళిపోతున్నారే, ఈరోజు ఇక్కడే భోజనం చేసి వెళ్ళండి అన్నారు ఇందిరాగారు. ఏకంగా పెళ్లి భోజనాలు చేస్తాం పిన్ని గారు, మా కోడల్ని చూసిన ఆనందంలో మాకు కడుపు నిండిపోయింది అన్నారు ఉమ్మగారు. అలా అని పెళ్లి వరకు తినకుండా ఉండకండి అంటే, అసలే ముందు చాలా పనులున్నాయి అని నవ్వేసింది భూమి. ఆ పనులన్నీ చూడ్డానికి మీ అంకుల్ ఉన్నారులే కానీ నీ పెళ్ళి ఎప్పుడే? మొన్న మీ అమ్మ కనబడి నీ గురించి చాలా బాధపడుతుంది, తనతో మాట్లాడి చాలా రోజులైందంట కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడు అన్నారు ఉమాగారు. అమ్మ మీకు కూడా చెప్పిందా? మీరు చెప్పినట్లే తప్పకుండా వెళ్తా, కానీ దానికి కొంచెం టైం ఉంది అంది భూమి. పార్థు వాళ్ళు వెళ్ళాక మాలిని గారు, మృణాలి గారు, ఇందిరా గారు తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆవిడ చాలా కలుపుగోలు మనిషిగా ఉంది. మన హనీ చాలా అదృష్టవంతురాలు, తనకు అత్తగారు కాకుండా అమ్మే దొరుకుతుంది అన్నారు ఇందిరా గారు. ఆంటీ చాలా మంచివారు అమ్మమ్మ,
మీరన్నట్లే మన హానిని కూతుర్లా చూసుకుంటుంది అంది భూమి. నాకు కూడా అలానే అనిపించింది. ఇకనైనా హాని సంతోషంగా ఉంటే అదే చాలు అన్నారు ఇందిరాగారు. ఉంటుందమ్మమ్మ, నాది గ్యారంటీ అంది భూమి. హనీ సంగతి సరే, నువ్వు మీ నాన్నగారితో మాట్లాడితే మీ పెళ్ళి కూడా హనీ పెళ్ళితో కలిపి చేసేద్దాం అన్నారు మాలిని గారు. మా పెళ్ళి హనీ పెళ్ళి అయ్యాక చెయ్యొచ్చు, కానీ నేను కూడా పెళ్లి కూతుర్ని అయితే హనీ పెళ్ళిలో పెత్తనం ఎవరు చేస్తారు? అందుకే కొన్ని రోజులు ఆగండి అంది భూమి. సరే, నీ ఇష్టం భూమి, హనీ పెళ్ళి అయ్యాక మీ పెళ్లి చేద్దాం అన్నారు ఇందిరాగారు. వాళ్ళంతా హనీ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే భూమి వశిష్ఠ చేయి పట్టుకుని పక్కకు లాక్కెళ్ళి, ఏంటి సార్, మీ కళ్ళలో చాలా హ్యాపీనెస్ ఉంది, చెల్లెలి పెళ్ళి అవ్వబోతున్నందుక అంది. అవును భూమి, చూడు హనీ ఎన్నాళ్ళ తర్వాత నవ్వుతూ ఉందో, తనని ఇలా నవ్వుతూ చూడడం కోసమే ఏదైనా చేయాలనిపిస్తుంది అన్నాడు వశిష్ఠ. మరి నా నవ్వు కోసం ఏం చేస్తారు అంది భూమి. అది మన పెళ్ళయ్యాక చెప్తాలే, ఎలానో ఇక్కడ ఎవరూ లేరు, నాకు నచ్చేలా ఏదైనా ఇవ్వచ్చు కదా అన్నాడు ఆమె పెదవుల్ని చూస్తూ. అబ్బా, ఇచ్చేస్తారు మరి, మీకు నచ్చినవన్నీ పెళ్ళైన తర్వాతే. అది సరే, ఆ అరుణ్కి గట్టి షాక్ ఇచ్చినట్టున్నారు, కానీ వాడు ఊరుకుంటాడా? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయడు కదా అంది భూమి. వాడికి అంత సీన్ లేదులే, వాడి ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయడానికి మనుషులను పెట్టాను, వాడు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా మనకు తెలిసిపోతుంది. అయినా వాడిని ఎందుకలా వదిలేస్తారు? చీటింగ్ కేసు పెట్టి జైల్లో పెట్టడం, లేదా మన హనీ మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు కేసు పెట్టడం, ఏదో ఒకటి చేయొచ్చు కదా అంది భూమి. భూమి, నీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం అవట్లా. వాడిని జైల్లో పెట్టించడం లేక వాడి ప్రాణాలు తీయడం నాకు చిటికలో పని. వాడిని వదిలేసి తప్పు చేస్తానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను వాడికి ఆలోచించుకునే ఛాన్స్ ఇచ్చాను. ఈ జైల్లో వాడి గురించి వాడికి తెలుస్తుంది. ఇప్పుడు వాడి చుట్టూ ఎవరూ లేరు, అందరూ ఉన్నా ఒంటరిగా మిగిలిపోయాడు. అదే వాడికి పెద్ద శిక్ష. వాడి మారితే ఓకే, మారకపోయినా మనకు వచ్చే నష్టమేమీ లేదు. ఒకవేళ వాడి వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు చూసుకుందాం అన్నాడు. భలే ఆలోచిస్తారా మీరు, కానీ వాడు మారుతాడన్న నమ్మకం నాకు లేదు అంది భూమి. అబ్బా, ఇప్పుడు వాడి గురించి ఎందుకు? వెన్నెల చూడు ఎంత బాగుందో, అక్కడ ఆ చందమామ, ఇక్కడ ఈ చందమామ. ఆ చందమామ సంగతి ఏమో కానీ నిన్ను చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. నేను ఇలా చూస్తూ ఎన్ని జన్మలైనా బ్రతికేస్తా అన్నాడు ఆమె నడుం వెనుక నుండి చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ. అబ్బో, మాటలు కవిత్వం బాగానే చెప్తున్నారే. వశిష్ఠ గారికి బిజినెస్ మాత్రమే తెలుసు అనుకున్న, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కూడా తెలుసే అంది అతన్ని చూస్తూ. నిన్ను ఎప్పుడో ఇంప్రెస్ చేశావా, ఇంకా కొత్తగా ఏముంది? నాకు ఎందుకో ఈరోజు ఈ చందమామని ముద్దాడాలని ఉంది అన్నాడు. అయ్యగారికి ఆశలు ఎక్కువే, అంతలా అడుగుతున్నారు కాబట్టి నేనే మీకు ముద్దు పెడతాను అంటూ కాలి మునివేళ్లపై నిలబడి వశిష్ఠ నుదుటిపై కిస్ చేసి మళ్ళీ నార్మల్గా నిలబడి చాలా అంది. ఏంటే ఇది ముద్దిచ్చేది అక్కడ అన్నాడు వశిష్ఠ అలిగినట్లు ఫేస్ పెట్టి. ప్రేమతో ఇచ్చే ముద్దు అక్కడే ఇస్తారు సార్, రండి ఇలా కూర్చొని మాట్లాడుకుందాం అంటూ అతని చేతిని పట్టుకొని అతని వేలికున్న ఉంగరం చూస్తూ, అసలు ఇదే మనల్ని కలిపింది, ఇది మీ దగ్గరికి చేరకపోయి ఉంటే ఏమయ్యేదో మన కథ అంది భూమి. ఇది చేరాల్సిన వాళ్ళకి చేరాలనే కదా నువ్వు కోరుకుంది, అందుకే నాకు చేరింది. ఇది నాకు చాలా స్పెషల్ తెలుసా, జీవితంలో ఏది కోల్పోయినా దీన్ని మాత్రం కోల్పోను. నాకున్న 1000 కోట్ల ఆస్తుల కంటే ఇదే చాలా విలువైంది, దీనితో పాటు నువ్వు కూడా నాకే సొంతం అన్నాడు వశిష్ఠ. అవును, నేను మీకే సొంతం అంటూ అతని హక్ చేసుకుని ఐ లవ్ యూ అంది. ఐ లవ్ యూ టూ బంగారం, పద, వాళ్ళందరూ బిజీగా ఉన్నారుగా, మనం కాసేపు అలా బయట తిరిగొద్దాం అని భూమిని తీసుకుని బయటికెళ్ళాడు. అలా ఇద్దరు సిటీ అవుట్స్కట్ వరకు వెళ్ళి చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత భూమికి ఆకలిగా ఉందంటే అక్కడికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. భూమి తింటూ వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్న జంటని చూసి, వశిష్ఠ అటు చూడండి అంది. వశిష్ఠ భూమి చెప్పిన వైపు చూసి తిరిగి భూమిని చూసి నవ్వి, వీళ్ళేంటి ఇక్కడ, మనం వచ్చేటప్పుడు హాని ఇంట్లోనే ఉందిగా అన్నాడు. ప్రేమ పక్షులు కదా, ఎప్పుడు ఎక్కడుంటారో తెలీదు, ఉండండి వాళ్ళని కాసేపు ఆట పట్టిస్తా అంది వాళ్ళ దగ్గరికి వెళ్తూ. వశిష్ఠ ఆమె చేయి పట్టుకుని ఆపి, ఏయ్, వాళ్ళేదో కాసేపు మాట్లాడుకోవడానికి ఇక్కడికి వస్తే మధ్యలో నువ్వు వెళ్తావెందుకు, పానకంలో పొడకలా అన్నాడు. అలా ఏం కాదు, సరదాగా ఏడిపిద్దామని, ఇలాంటి అల్లరి పనులే లైఫ్ లాంగ్ గుర్తుండేవి. అసలు మా వాళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళకి మామూలుగా ఉండేది కాదు, ఒక ఆట ఆడుకునేవారు, మీకు అవన్నీ తెలియదు, మీరు ఇక్కడే ఉండండి, 2 మినిట్స్లో వచ్చేస్తా అని అతను వద్దన్నా వినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పార్దు అని ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుని ఉన్నారు. వాళ్ళ పక్కనే నిలబడిన భూమిని కూడా పట్టించుకోలేదు. భూమి వాళ్ళ మధ్యలో నుంచి చేతులు అటు ఇటు ఆడించింది, అయినా సరే వాళ్ళు రెప్ప కూడా వేయలేదు. బాబోయ్, ఏంటి వీళ్ళు మరీ ఇలా లోకాన్ని మర్చిపోయారు, చెప్తా వీళ్ళ పని అనుకుని లైట్గా గొంతు మార్చి, సార్ ఆర్డర్ ప్లీజ్ అంది గట్టిగా. ఇప్పుడు మాకేం వద్దు, కావాలంటే మేము పిలుస్తాం, మమ్మల్ని కాసేపు డిస్టర్బ్ చేయకు అన్నాడు పార్దు హనీ నుండి చూపు తిప్పకుండా.
హనీ కూడా అస్సలు పక్కకు చూడలేదు. రెప్ప వేయకుండా పార్థుని చూస్తుంది. ఓకే సార్ అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళినట్టు వెళ్ళి ఒక్క నిమిషం ఆగి మళ్ళీ వచ్చి సార్ ఆర్డర్ అంది. ఇప్పుడేం వద్దమ్మా మెల్లు అన్నాడు పార్థు. సరే సార్ అని పక్కకు వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వచ్చి సార్ మీరు వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు అని మేడంని చూస్తూ కూర్చుంటారు? కొంచెం ఆర్డర్ ఇవ్వండి సార్, నాకు ఒక పని అయిపోతుంది అంది. వద్దంటే నీకు కాదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు డిస్టర్బ్ చేయొద్దని అని పక్కకు చూసిన పార్థు అక్కడ నవ్వుతూ ఉన్న భూమిని చూసి రాక్షసి నువ్వా అన్నాడు. హనీ కూడా అప్పుడే భూమిని చూసి ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఇదేంటి ఇలా ఇరుక్కుపోయా అనుకుంది. అవును నేనే, ఏ షాక్ అయ్యారా అంది భూమి. షాక్ అవ్వక ఇంకేమవుతారు, ఇక్కడ కూడా ఏంటే నీ అల్లరి, ఈవినింగ్ తనతో సరిగా మాట్లాడలేదని బయటికి తీసుకొచ్చా, నువ్వేమో ఇక్కడ మాతో ఆడుకుంటున్నావు అన్నాడు పార్థు. హో అదా సంగతి, అయినా రోజు గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటారు కదా, ఇంకేముంటాయి మీకు మాట్లాడుకోవడానికి అంది భూమి. ఇంతలో వశిష్ఠ అక్కడికొచ్చి భూమి చెవి మెలిపెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకుంటే నీకెందుకే, ఇక పద వల్లం, యూ క్యారీ ఆన్ గాయస్ అని ఆమెను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి వశిష్ఠ అలా తీసుకొచ్చేశారు, కాసేపు అక్కడ కూర్చునే వాళ్ళం కదా వాళ్ళతో అంది. వాళ్ళ మధ్య మనం ఎందుకు, నువ్వు తిన్నావు కదా పద ఇక వెళ్దాం అన్నాడు వశిష్ఠ. సరే మీరు చెప్పాక తప్పుతుందా అని వెనక్కి తిరిగి హనీకి పార్థుకి బాయ్ చెప్పింది. ఆ తర్వాత రోజు ఉమాగారు పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించారు. అదే విషయం మాలిని గారికి ఫోన్ చేసి చెప్పారు. అత్తయ్య వదిన ఫోన్ చేశారు, వారంలో మంచి ముహూర్తం ఉందట, ఆ డేటే ఫిక్స్ చేస్తా అంటున్నారు, మీరేమంటారు అన్నారు. కళ్యాణ గడియల దగ్గర పడితే ఎవరు మాత్రం ఏం చేస్తాం, అదే ఖాయం చేయమని చెప్పు అన్నారు ఇందిరాగారు. అత్తయ్య మరీ ఎంత త్వరగా అంటే పెళ్లి పనులు అవ్వాలిగా, పైగా మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఇది, మన వాళ్ళందరినీ పిలవాలి కదా అన్నారు మాలిని గారు. మమ్మీ పెళ్ళి ఏమీ గ్రాండ్గా వద్దు, సింపుల్గా గుడిలో చేయండి చాలు, మన కుటుంబం పార్థు కుటుంబం అంతే, నేను పార్థుతో కూడా ఈ విషయం చెప్పాను, తన ఆంటీతో మాట్లాడతా అన్నాడు అంది. హనీ చెప్పింది కూడా నిజమే ఆంటీ అంది భూమి. వదిన ఆడపడుచులు చెప్పాక ఇక మేమనేది ఏముంది అన్నారు మాలిని గారు ఇందిరా గారు. ఆ మరుసటి రోజు నుంచి వశిష్ఠ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఒకరోజు భూమి హనీ పార్థు షాపింగ్కి వెళ్ళి వస్తుంటే అక్కడ వాళ్ళకి అరుణ్ ఎదురయ్యాడు. వాళ్ళు అతని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటే భూమి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు అరుణ్ వాళ్ళకి అడ్డుగా నిలబడి. హనీతో నీకే మాటలున్నాయి, తనకిప్పుడు పెళ్లి కాబోతుంది, ఇక నువ్వు తన జోలికి రాకు అంది భూమి. భూమి నువ్వు మధ్యలో రాకు అంటూ హనీని చూస్తూ హనీ ప్లీజ్ ఒక 5 minutes నీతో మాట్లాడాలి అన్నాడు. హనీ పార్థుకి దగ్గరగా వెళ్ళి అతని చేయి పట్టుకుని ఇతను నాకు కాబోయే భర్త, మా మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు, నువ్వు చెప్పేది తను కూడా వింటాడు, నువ్వేం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పు అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.